ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లోని ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా మ్యాచ్ నంబర్ 91 తెలుగు టైటాన్స్ మరియు యూపీ యోధాస్ మధ్య జరిగిన ఈ పోరాటం ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. మొదటి అర్ధ భాగంలో వెనుకబడి రెండో అర్ధ భాగంలో ఆత్మవిశ్వాసంతో పుంజుకున్న యూపీ యోధాస్ చివరికి 36-33 స్కోరు తేడాతో విజయాన్ని అందుకున్నారు. ఈ మ్యాచ్ లో ఉత్కంఠ, వ్యూహాలు, అద్భుతమైన ప్రదర్శనలతో సాగే ఈ మ్యాచ్ హైడ్రామాతో క్రీడాభిమానులను అలరించింది. మ్యాచ్ యొక్క పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. అయితే మ్యాచ్ ప్రారంభంలో పుణేలోని బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని బ్యాడ్మింటన్ హాల్లో తెలుగు టైటాన్స్ మరియు యూపీ యోధాస్ మధ్య ఉత్కంఠభరిత పోరాటం జరిగింది. విజయ్ మాలిక్ మరియు ఆశిష్ నార్వాల్ తెలుగు టైటాన్స్ తరపున మెరుగైన ప్రదర్శనతో స్కోరింగ్ ను ప్రారంభించారు. తొలి దశలో తెలుగు టైటాన్స్ డిఫెండింగ్ లో పటిష్టంగా ఉండి రైడింగ్ లో సమయానుకూలంగా పాయింట్లు సాధిస్తూ ప్రత్యర్థులపై ఆధిపత్యం చూపించారు. తెలుగు టైటాన్స్ 8వ నిమిషంలో యూపీ యోధాస్ పై ఆల్అౌట్ సాధించడం ద్వారా తమ ఆధిక్యాన్ని 6 పాయింట్లకు పెంచుకొని మొదటి అర్ధ భాగం మధ్యలో డ్రైవింగ్ సీట్ లో నిలిచారు. భవానీ రాజ్పుత్ మరియు హితేష్ యూపీ యోధాస్ తరపున పోరాటానికి ప్రయత్నించిన విజయ్ మాలిక్, ఆశిష్ నార్వాల్, సాగర్ వారి వ్యూహాలతో వారికి ముప్పుగా నిలిచారు. మొదటి అర్ధ భాగం పూర్తయ్యేసరికి తెలుగు టైటాన్స్ 17-10 స్కోర్ తేడాతో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. యూపీ యోధాస్ డిఫెండింగ్ లో నెమ్మదిగా కనిపించగా తెలుగు టైటాన్స్ దాడుల్ని విజయవంతంగా ఎదుర్కొన్నారు. రెండో అర్ధ భాగం ప్రారంభంలో యూపీ యోధాస్ అద్భుతంగా తిరిగి పుంజుకున్నారు. గగన్ గౌడ వేగవంతమైన రైడ్లతో తమ జట్టుకు కీలకమైన పాయింట్లు సాధించాడు. తొలి 5 పాయింట్లను సాధించి ఆధిక్యాన్ని కేవలం 2 పాయింట్లకు తగ్గించారు. ఆ తర్వాత 6వ నిమిషంలో యూపీ యోధాస్ తెలుగు టైటాన్స్ పై ఆల్అౌట్ సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గగన్ గౌడ తన సూపర్ 10 పూర్తి చేసి మరో 3 పాయింట్ల రైడ్ తో తన జట్టుకు ముందుకు నడిపించాడు. అయితే తెలుగు టైటాన్స్ తరపున మంజిత్ ఆఖర్లో ఒకే రైడ్ లో 6 పాయింట్లు సాధించి మ్యాచ్ ను ఉత్కంఠభరితంగా మార్చాడు. ఇది ఈ సీజన్ లో ఒకే రైడ్ లో అత్యధిక పాయింట్లు సాధించిన అద్భుతమైన రైడ్ గా నిలిచింది. చివరి నిమిషాల్లో తెలుగు టైటాన్స్ యూపీ యోధాస్ పై ఆల్అౌట్ సాధించి స్వల్ప ఆధిక్యాన్ని పొందారు. అయితే యూపీ యోధాస్ చివరి క్షణాల్లో విజయం సాధించారు. విజయ్ మాలిక్ బౌండరీ దాటడం, మరో 2 పాయింట్లు సాధించడం ద్వారా మ్యాచ్ ను 36-33 స్కోరు తేడాతో గెలిచారు. ఈ మ్యాచ్ లో బాగా ఆడిన వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. తెలుగు టైటాన్స్ తరపున ఉత్తమ రైడర్ గా విజయ్ మాలిక్ 9 రైడ్ పాయింట్లు సాధించాడు. అదే ఉత్తమ డిఫెండర్ గా కూడా విజయ్ మాలిక్ 2 టాకిల్ పాయింట్లు సాధించాడు. యూపీ యోధాస్ తరపున చూసుకున్నట్లయితే ఉత్తమ రైడర్ గా గగన్ గౌడ 15 రైడ్ పాయింట్లు సాధించాడు. ఉత్తమ డిఫెండర్ గా హితేష్ 3 టాకిల్ పాయింట్లు సాధించాడు. సో ఫ్రెండ్స్, తెలుగు టైటాన్స్ అభిమానులకు ఈ పోరాటం చివరికి నిరాశ కలిగించింది. మొదటి అర్ధ భాగంలో అద్భుతంగా ఆధిక్యంలో నిలిచినప్పటికీ రెండో అర్ధ భాగంలో యూపీ యోధాస్ తిరిగి పుంజుకోవడం మన హృదయాలను బాధించింది. గగన్ గౌడ, భవానీ రాజ్పుత్ వంటి ఆటగాళ్లు మెరుపు ప్రదర్శన ముందు మన జట్టు తడబడింది. గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చి ఈ మ్యాచ్ లో ఆడతాడు అనుకున్న పవన్ షెరావత్ కూడా లేకపోవడం ఈ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ కి ఏదీ కూడా కలిసి రాలేదు. అయితే ప్రతి ఓటమి మనకు కొత్త పాఠాలను నేర్పిస్తుంది. మన తెలుగు టైటాన్స్ త్వరలో మరింత పటిష్టంగా, మరింత దూకుడుగా తిరిగి రాబోతుందని ఆశిద్దాం. వాళ్ళ పట్ల మీ మద్దతును ఎప్పటికీ కొనసాగించండి. ఎందుకంటే నిజమైన అభిమానులు కష్టకాలంలోనే కనిపిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ చివరి వరకు పోరాడి ఓడింది. తెలుగు టైటాన్స్ జట్టు యొక్క పోరాట పటిమను చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.